కాంగ్రెస్ అధినేత్రి సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాపై అవినీతి ఆరోపణలు చేసిన సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ అందుకు సంబంధించి ఇవాళ మరిన్ని ఆధారాలు బహిర్గతం చేస్తానని వెల్లడించారు. కేజ్రీవాల్ ప్రకటన రాజకీయ పార్టీలో చర్చనీయాంశం కాగా కేజ్రీవాల్ బృందాన్ని ఉద్దేశించి వాద్రా ఫేస్బుక్ లో చేసిన వ్యాఖ్యలు మరో దుమారాన్ని రేపాయి. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్ అవినీతి ఆరోపణల వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ద్వారా లబ్ధి పొందిన డిఎల్ఎఫ్ స్థిరాస్తి సంస్థ అందుకు బదులుగా రాబర్ట్ వాద్రాకు వడ్డీ లేకుండా 65 కోట్ల రుణాన్ని ఇచ్చిందని ఆరోపించిన కేజ్రీవాల్ మరిన్ని ఆధారాలు బయటపెట్టేందుకు సిద్ధమయ్యాడు. ప్రచారం కోసమే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ కొట్టిపారేసిన నేపథ్యంలో ఇవాళ మరిన్ని వివరాలు బహిర్గతం చేయనున్నారు. మరోవైపు నిరుపేద అస్తవ్యస్త వ్యవస్థలో సామాన్య ప్రజలంటూ కేజ్రీవాల్ ను ఉద్దేశించి రాబర్ట్ వాద్రా చేసిన ఫేస్బుక్ వ్యాఖ్య మరో దుమారాన్ని రేపింది. దీనిపై ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో వాద్రా తన ఫేస్బుక్ ఖాతాను నిలిపివేశారు. దీనికి సంబంధించి ప్రత్యేక కారణం వెల్లడించిన ఆయన కొందరు అనవసరంగా చేస్తున్న రాద్ధాంతం వల్లే అశాంతికి లోనైనట్లు పోస్టు చేశాడు. వాద్రా డిఎల్ఎఫ్ సంస్థల మధ్య జరిగిన ఆస్తుల బదిలీపై విచారణ జరిపించాలన్న సిపిఎం ఈ వ్యవహారంపై సంబంధిత ఏజెన్సీల ద్వారా విచారణ జరిపించాలని, అప్పుడే వాస్తవాలు వెలుగు చూస్తాయని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ పోలిట్ బ్యూరో ప్రకటన విడుదల చేసింది. ఆరోపణలకు సంబంధించి వాద్రా నుంచి స్పష్టమైన సమాధానాలు రావడం లేదని ప్రకటనలో అభిప్రాయపడింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియానే లక్ష్యంగా చేసుకున్న కేజ్రీవాల్ బృందంపై ఆ పార్టీ కార్యకర్తల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో ప్రశాంత్ భూషణ్, శాంతి భూషణ్ ఇళ్లను కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. గృహాలకు తాళం వేసి భూషణ్ కుటుంబాలకు వ్యతిరేకంగా ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ఆరోపణల వేడి డిఎల్ఎఫ్ కు తాకింది. గత 7 నెలల కాలంలో ఎన్నడూ లేనంతగా ఈ స్థిరాస్తి సంస్థ షేర్లు 7.7% మేర పడిపోయాయి.